నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ సమీక్ష, ప్రలోభాల కట్టడికి చేపట్టే చర్యలపై దిశానిర్దేశం. సాయంత్రంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం, చివరి రోజు పర్యటనలతో ప్రధాన పార్టీల జోరు. డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్స్, పారిశుద్ధ్య కార్మికులతో రాహుల్ భేటీ, గెలవగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని అగ్రనేత హామీ. లక్ష 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఎమ్మెల్సీ కవిత, తమ కంటే ఏ ఒక్క రాష్ట్రం ఎక్కువ ఇచ్చినా ఓట్లు అడగమని వెల్లడి. ఉత్తరాఖండ్లో 52 మీటర్ల మేర పూర్తయిన సొరంగం తవ్వకాలు, మరో 5 మీటర్లు తవ్వితే కార్మికులను కాపాడొచ్చని వెల్లడి. కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ భూములు గుర్తుకోవాలని ఇవాళ చంద్రశేఖరరావు ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మీరు అడమర్చి చంద్రశేఖరరావు మాయ మాటలు నమ్మి వాళ్ళ కొడుకు కేటీఆర్ నక్క చిత్తులు నక్క ఎత్తులు వేస్తే ఈ ఎన్నికల్లో ఓటు 10,000 ఇవ్వాలని ఇవాళ కుటాలు దిగి కామారెడ్డిలో ఓటు 10,000 ఇస్తారంట. 2 లక్షల ఓట్లు కొనుక్కుంటారంట. ఇవాళ ఓటు 10,000 ఇచ్చిందని మనం ఓటేస్తే రేపు మన 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను ఇవాళ చంద్రశేఖరరావు దోసుకుంటాడు. మీరు ఆలోచన చేయండి. మీ ఓటు మీ భూములు పోతాయి. మీ ఓటేస్తే మీ భూముల మీద గద్దెల్లాగా ఈ పెద్దలు వాడి మీ భూములను కొల్లగొడతారు. అందుకే ఇక్కడ ఉన్న రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ పండించిన పంట గిట్టుబాటు ధర రాలే. ఈ ప్రాంత రైతులకు రుణమాఫీ జరగలే. ఈ ప్రాంతంలో రైతులను ఆదుకొని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తీసుకొస్తే కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తే పోలీసులను బట్టి తొక్కించిండు, పోలీసులను బట్టి లాఠీ చార్జ్ చేయించుడు. అప్పుడే అంత తొందరగా ఈ ప్రాంత రైతులు మర్చిపోతారని నేను అనుకుంటలేను. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కామారెడ్డిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ నిజామాబాద్ రహదారిని పరిశ్రమల కారిడార్ గా ప్రకటించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రాంత గల్ఫ్ బాధితులకు, గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మీ పిల్లల చదువుల కోసం, మీ సంక్షేమం కోసం ఏదైనా దేశంలో మీకు అన్యాయం జరిగితే ఆ దేశంతో సంప్రదించి మీకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తా. మా ఆడబిడ్డల్ని, బీడీ కార్మికుల్ని పిఎఫ్తో సంబంధం లేకుండా ప్రతి ఆడబిడ్డకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి విచక్షణ ఉపయోగించి కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వాలి. మీరు ఇవ్వబోయే తీర్పు ఈ తెలంగాణ దిశను మారుస్తుంది. మీరు వేయబోయే ఓటు ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయబోతుంది. మీరు వేయబోయే శిక్ష కేసీఆర్ కు భవిష్యత్ తరాలలో తెలంగాణను దోసుకోవాలంటే కోర్టుడి ఆలోచన వచ్చిన పాయింట్ ఇది అడగాలి ఇవాళ. అందుకే చంద్రశేఖరరావును కామారెడ్డిలో కొడుతుండు పట్టుకొని 10 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది. ఇప్పటికిన పోయిందా? ఇప్పటికిన గెలిచిందా? మీ భూములు మీకుండవు. ఆ తర్వాత షబ్బీర్ అలీ గారిని అడిగినా, యూసుఫ్ అలీ గారిని అడిగినా, మా శ్రీనివాస్ని అడిగినా, నా దగ్గరకు వచ్చి చెప్పినా నేనేం చేయలేని పరిస్థితి వస్తాయి. అందుకే పెద్దలు చెప్పిండ్రు, గాడిద గడ్డేసి ఆవు పాలు విండితే కుదరదు. అందుకే
ఇవాళ టీఆర్ఎస్ గాడిదల కోటేసి కాంగ్రెస్ వాళ్ళని పని అడిగితే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరందరూ ఒక మంచి ఆలోచన చేసి మీరందరూ ముందుకొచ్చి కామారెడ్డి ప్రజలు ఒక గొప్ప తీర్పు ఇవ్వాల్సిందిగా మీరందరినీ నేను కలవాలని ఉండి గ్రామ గ్రామం తిరగాలని ఉండి మీ అందరి కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఉండి కానీ పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలల తిరిగే బాధ్యత పార్టీ నా మీద పెట్టింది. అందుకే ఎక్కువ సార్లు రాలేకపోయినా తప్పకుండా కామారెడ్డి గ్రామ గ్రామం తిరుగుతా, కార్యకర్తల నాయకుని కలుస్తా, కష్టాలలో సుఖాలలో మీకు అండగా నిలబడతా, గల్ఫ్ కార్మికులను ఆదుకుంటా, వైశ్య కార్పొరేషన్ పెట్టడం ద్వారా వాళ్ళని ఆదుకుంటా, అదేవిధంగా బీడీ కార్మికులను ఆడబిడ్డలను ఆదుకొని ఇక్కడి రైతులకు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీరందరూ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచమని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ గెలవాలి అన్నారు. ఇక్కడ నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ కావాలి అని అన్నారు. రెడీనా? రెడీనా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు. జహీరాబాద్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు నేను ఇంతకు మొదలు చెప్పినట్లు ఇందిరాగాంధీ ప్రతిరూపమైన ప్రియాంక గాంధీని మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. श्री मानिक ठाकरे जी, श्री चंद्रशेखर जी, श्री उज्जवल रेड्डी जी, श्री खाजा मिया जी, श्री हुगली रामुलु जी, श्री हनुमंत राव पाटिल जी, श्री ईश्वर खांडे जी, श्री विश्वनाथ जी, कांग्रेस के सभी कार्यकर्ता, नेता, मेरी प्यारी बहनें और मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। घबराई हुई है, पानी पिला लो थोड़ा। केतकी संगमेश्वर स्वामी जी की, केतकी संगमेश्वर स्वामी जी की जय, सिद्धि विनायक जी की जय। ये हजरत मुल्तानी बाबा दरगाह की जमीन है, इसे मेरा नमन। देखिए, चुनाव का समय है, कोई ट्रांसलेट कर रहा है? समझ में आता है? समझ में आता है? चुनाव का समय है और चुनाव के समय हमें सोचना पड़ता है कि वहां के 5 सालों के लिए हम क्या चाहते हैं। आपने 10 सालों से बीआरएस की सरकार देखी और मैं आपसे पूछना चाहती हूं, आपको 10 सालों की बीआरएस की सरकार ने क्या दिया? रोजगार दिया? जॉब दिया? महिलाएं यहाँ पे खड़ी हुई हैं, मेरी बहनें इतनी सारी, आप बताओ आपके लिए क्या किया? आपको मालूम है कि महिलाओं के साथ अत्याचार सबसे ज्यादा आपके प्रदेश में हो रहा है। ये जरा पकड़ लो, पकड़ लो। तो महिलाओं के लिए कुछ नहीं मिला, नौजवानों को रोजगार नहीं मिला। नौजवान मेहनत करते हैं, पढ़ाई करते हैं, पेपर देते हैं भर्ती के लिए, वो पेपर भी लीक हो जाते हैं। जहां जहां आप देखते हैं भ्रष्टाचार भरा हुआ है आपके प्रदेश में।
पूरा फैला हुआ है। हर स्तर पर बड़े बड़े प्रोजेक्ट्स को लेकर छोटी छोटी चीजों तक कमीशन लिया जाता है। आपको छोटे से छोटा काम कराना पड़ता है तो कमीशन की बात होती है, और बड़े बड़े प्रोजेक्ट्स में हजारों करोड़ रुपए आपके लूटे जाते हैं। तो आपको भ्रष्टाचार मिला है, आपको कमर तोड़ महंगाई मिली है। इतनी महंगाई है कि आपके जीवन में संघर्ष और संकट बढ़ते चले गए हैं। मेरी बहनें यहाँ हैं, मेरी बहनें, सारा घर आप संभालती हो, परिवार को आप संभालती हो, आप बच्चों की परवरिश को देखती हो, नौकरी होती है तो नौकरी भी करती हो। जो खेती में काम करने वाले हैं वो महिलाएं खेती में भी काम करती हैं। घर आके फिर भी आपको सब कुछ संभालना पड़ता है, और जब तक घर में परिवार के एक एक सदस्य सो नहीं जाते खा पी के, तब तक आप सो नहीं सकती, आप आराम नहीं कर सकती। सच बात है कि नहीं? तो महंगाई का सामना कौन करता है? बोझ सबसे ज्यादा जो महंगाई का है किस पे होता है? महिलाओं पे होता है, बहनों पे होता है। गैस के सिलेंडर के दाम जब बढ़ जाते हैं तो किसको दिक्कत आती है? आपको दिक्कत आती है। आप घर में सबको खिला देंगी लेकिन खुद भूखी रहेंगी अगर कोई ऐसी समस्या है। सच बात है कि नहीं? सच है ना? तो आप समाज का पूरा बोझ उठाती हो। सारी महिलाओं की यही कहानी है, चाहे बड़े घर की हो चाहे गरीब घर की हो, यही होता है। समाज का बोझ महिलाएं उठाती हैं और समाज महिलाओं को मदद नहीं करता। तो इसलिए एक उम्मीद होती है सरकारों से कि कम से कम सरकार मदद कर लेगी, महंगाई से थोड़ी सी राहत मिल जाएगी, गैस सिलेंडर के दाम थोड़े कम हो जाएंगे, कोई ऐसी स्कीम आएगी जिससे महिलाओं को भी आगे बढ़ाया जाए और आप भी अपने पैरों पे खड़े हो पाए, आप भी कुछ कमा पाए, आपको भी रोजगार मिले। लेकिन इस सरकार ने ये सब आपको कुछ नहीं दिया। यहाँ मेरे किसान भाई होंगे, किसान आज तेलंगाना में परेशान है, त्रस्त है। किसान को कहा गया था कि कर्ज माफ किए जाएंगे, अभी तक कर्ज माफ नहीं हुए। धरनी पोर्टल निकाला, उससे आपकी जमीनें जब्त हुई, आपको जमीनें नहीं मिली। तो जहां जहां आप देखें जो वादे आपसे किए गए थे वो एक के बाद एक वो वादे तोड़े गए। तेलंगाना के लिए आप सबने आंदोलन किया। तेलंगाना अगर बना तो यहाँ के नौजवानों के बलिदानों से बना, यहाँ के किसानों, यहाँ की बहनों के बलिदान से बना। तो आज अगर तेलंगाना देश और दुनिया में जाना जाता है तो इसलिए जाना जाता है कि यहाँ की जनता ने अपना खून पसीना बहाकर इस प्रदेश को बनाया है। హైదరాబాద్లో రాజ్యసభ సభ్యుడు భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కౌలు రైతులు కూడా ఇవాళ అపారమైనటువంటి రైతు కౌలు రైతులకు ఇస్తామనేది అది ఒక బూటకం మాత్రమే, అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదనే విషయం తెలుసు. కాబట్టి మరి ఈ రకంగా మరి తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, లాంగ్వేజ్ అందరూ ఒకటైపోయినారు. టాటా కాంగ్రెస్, బై బై కేసీఆర్, వెల్కమ్ బీజేపీ, ఈ నినాదం నడుస్తున్నది. ఎక్కడ చూసినా టాటా కాంగ్రెస్, బై బై బీఆర్ఎస్, ఇవాళ వెల్కమ్ బీజేపీ అనే వాతావరణం చాలా స్పష్టంగా గత 3 రోజులుగా కనబడుతుంది. గ్రాఫ్ విపరీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీది పెరిగిపోయింది. ఇవాళ అందుకనే చాలా స్పష్టంగా కాంగ్రెస్ చూసాం ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ను చూస్తున్నాం, ఒక్కసారి బీజేపీని చూస్తామనేటువంటి ఒక ప్రజల్లో మాత్రం ఇవాళ ఆ రకమైనటువంటి భావన కలిగింది. కాంగ్రెస్కు చెయ్యికి మొండి చెయ్యి మిగులుతుంది. బీఆర్ఎస్ కారు తప్పకుండా ఇది గ్యారేజ్కు షెడ్డుకు పోవడం ఖాయం. కమలం వికసిస్తుంది. డిసెంబర్ 3 నాడు బీజేపీ విజయం పక్క. ఒక్కటి సత్యం మాత్రం చెప్తున్నాను, కాంగ్రెస్ ఎన్ని రకాల ప్రజలు మోసం చేసానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా ఇది చరిత్ర. ఇది దాగితే దాగని రహస్యం కాదు. ఇది ద రికార్డ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. నెవర్ కాంగ్రెస్ హెస్ గాట్ 60 seats in Telangana. How can now they achieve or they reach 60? ఇవాళ 1983 నుంచి చెప్తాను.
మనకున్నటువంటి 294 సీట్లలో ఎన్నడూ కూడా చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లు వచ్చిన దాఖలా లేవు. 1983 ఎలక్షన్స్, 85 ఎలక్షన్స్, 1989, 94, 99, 2004, 2009, 2014, 2018. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 21, 19 మాత్రమే. 83లో 43, 85లో 14, హైయెస్ట్ 1980 పీక్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రమే 58 వచ్చాయి అవుట్ ఆఫ్ 119. నౌ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్, హౌ కెన్ యూ ఇమాజిన్ కాంగ్రెస్ టచింగ్ 60? కాబట్టి ఫాల్స్ సర్వేసు, పెయిడ్ సర్వేసు, ఇవన్నీ కూడా 94లో 10 సీట్స్, 99లో 43 సీట్స్. దిస్ ఇస్ ద రికార్డ్. నేనేదో కొత్తగా చెప్తుంది కాదు, భాష్యం. ఇది ద రికార్డ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. ఎప్పుడు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చినా ఆంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేల మెజారిటీతోనే వచ్చింది, కానీ తెలంగాణలో ఏనాడు కూడా 60 సీట్లు ఇచ్చిన దాఖలాలు చరిత్ర లేవు. అంటే 83 అంటే ఇవాళ ఎన్ని సంవత్సరాలు చెప్పండి. దెన్ హౌ కెన్ యూ ఇమాజిన్ 2023? కాబట్టి దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో ఆల్సో. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి మాయమాటలు చెప్పి, ఫాల్స్ సర్వేస్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, పీకేలు, జేకేలు ఇన్ని పీకి పారేసినా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదనేది ఇది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా, ఇది చరిత్ర కాబట్టి, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఎ కాపీస్ టు ఎవ్రీబడి, మీరు చేసి ఇచ్చామని. కాబట్టి సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద నాయకత్వం 3 రోజులుగా ప్రజలను ప్రభావితం చేసింది. నేను నిజంగా ఐఎమ్ ఇన్ ద పాలిటిక్స్ ఫర్ ద లాస్ట్ 4 decades. ఈ స్పందన రోడ్ షోలో, ఈ స్పందన అమన్గల్ సభ పెడితే 40,000-50,000 యోగి గారి సభలో, నేను కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ బెల్ట్ పోతే కిలోమీటర్ల పొడుగున యోగి గారికి స్వాగతం. అక్కడ కరెంట్, యోగి గారు నాతో అంటున్నాడు, ये क्या करंट है, इसमें इतना करंट क्या है बीजेपी को, क्या हो रहा है ये तेलंगाना में? और उसमें नौजवान మహిళలు డాన్సులు ఈలలేస్తూ ఉన్నారు. యోగి అంతా కూడా ఫ్యామిలీ లేడీస్. నిన్న మీరు చూశారు ఆర్టీసీ క్రాస్ మీద కాచిగోడు, ఎక్కడ చూసినా జనాలు బంగ్లాల మీద, ఇళ్ల మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారు మోదీ గారు. మేము చివరికి కోటి దీపోత్సవం పోతే అక్కడ ఒక భక్తి భావంతో పోతే అక్కడ కూడా మోదీ గారు చూడ అందరు జై శ్రీరామ్ అంటున్నారు. ఇవన్నీ నిజంగా కూడా ఒక ఆధ్యాత్మికంగా భక్తిపరంగా చూసినా కానీ ఈ తెలంగాణ ప్రజలు, వారు చెప్పారు, నేను ఎక్కడ వేములవాడ, ఎక్కడ మన భద్రాచలం, ఈ ఉన్నటువంటి ఈ శక్తిపీఠం, జోగులాంబ, ఇంత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణలో బీజేపీకి కాకుండా సనాతన ధర్మం వినాశనం కావాలని కోరుకునే పార్టీలకు ఓట్లేస్తారని చెప్పి వీరు భ్రమపడుతున్నారా? కాబట్టి హ్యాట్స్ ఆఫ్ మోడీ గారి 3 days టూర్. ఇట్ హెస్ గివెన్ ఎ వెరీ బిగ్ ఫిలిప్ టు బీజేపీ. అందుకనే మేము ఈరోజు మరి సాయంత్రంతో ప్రచారం ఘట్టం పూర్తవుతుంది. కేవలం కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ డబ్బు, మద్యము, ప్రలోభాలు, టు ఓట్. జహీరాబాద్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. लोन माफ किए हैं नरेंद्र मोदी जी की सरकार ने. अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं. बहनों और भाइयों, तुम कमा रहे हो 27 रुपए, वो कमा रहे हैं 1600 करोड़ रुपए. कर्ज माफ हो रहे हैं उनके, हवाई अड्डे, बंदरगाह दिए जा रहे हैं उनको. आपको कोई सहायता नहीं मिल रही है. और जब जब बीजेपी को मदद चाहिए, दिल्ली में, संसद में, पार्लियामेंट में कौन आता है मदद करने? बीआरएस. और बीआरएस को कौन मदद कर रहा है तेलंगाना में, बताइए? एमआईएम मदद कर रही है बीआरएस को. देख लीजिए, बीआरएस, एमआईएम, बीजेपी एक तरफ, तेलंगाना की सारी जनता दूसरी तरफ, कांग्रेस दूसरी तरफ. आज कांग्रेस आपके साथ खड़ी है. बहनों और भाइयों, गलतफहमी में मत रहो. ओवैसी जी के भाषण सुनो.
ओवैसी जी किस पर आक्रमण करते हैं? नहीं, केसीआर पे नहीं करते, बीजेपी पे नहीं कर रहे हैं। ओवैसी जी राहुल गांधी पे हमला करते हैं। सोचिए, राहुल गांधी वो शख्स है जो कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल 4000 किलोमीटर चला। क्यों चला बहनों और भाइयों, क्यों चला? इस देश की एकता के लिए भारत जोड़ो बोल के चला। और ओवैसी जी किस पर आक्रमण करते हैं, किस पे हमला करते हैं? राहुल जी पे। तो सोच लीजिए और पूरा खेल समझ लीजिए। एमआईएम दूसरे प्रदेशों में 40-50 सीट लड़ती है, तेलंगाना में आकर 9 सीट लड़ रही है। पूछो, सवाल उठाओ, जागरूक बनो। आपके धर्म, आपके जज्बातों का इस्तेमाल हो रहा है। ये चुनाव अपने सपनों पे लड़ो, अपने विकास पे लड़ो और इस बात पे लड़ो कि जिन्होंने बलिदान दिया तेलंगाना के लिए, तेलंगाना को बनाने के लिए, उनका एक एक सपना साकार हो। इस पर लड़ो ये चुनाव, अपने लिए काम करवाओ बहनों और भाइयों। ये सारे नेता जो इस ट्रक पे खड़े हैं ना, ये आपके लिए खड़े हैं, आपने खड़ा कराया है। जो मंच पे आकर आपको बड़े बड़े भाषण देते हैं, हम सबको आपने बनाया है। నాంపల్లి కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कांग्रेस के हमारे कार्यकर्ता, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। आप यहां मेरी बात सुनने आए, इसके लिए मैं बहुत आभारी हूं। देखिए, आपने बिल्कुल सही बात बोली। राजनीति में भारत जोड़ो यात्रा से पहले मोहब्बत शब्द का प्रयोग कोई नहीं करता था। सही बात है ना? तो भारत जोड़ो यात्रा का लक्ष्य यही था। ये देश जो है, ये नफरत का नहीं है, ये मोहब्बत का देश है। और नरेंद्र मोदी ने, आरएसएस ने, सबसे पहले बात समझने की यह है, सबसे पहले बात समझने की यह है कि सबसे पहली लड़ाई नफरत के साथ लड़ाई है। इसीलिए हमने भारत जोड़ो यात्रा में बहुत सुंदर नारा दिया, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। और भारत जोड़ो यात्रा ने हिंदुस्तान की राजनीति को हमेशा के लिए बदल दिया। और पहली बार, जो पहले गांधी जी के समय मोहब्बत एक राजनीतिक शब्द हुआ करता था,